రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఒక చిన్న కథ చెప్పారు ఒకరోజు. బెంగాల్లోని రామకృష్ణుని జన్మస్థలానికి సమీపంలో ఓ గ్రామంలో ఓ జమీందారు నివసించేవాడు. ఆయన ఇల్లు ఓ నీటి సరస్సుకు సమీపంలో అందమైన పెద్ద భవనంలో ఉండేవాడు. ఆయనకు చాలా అనుకోగలిగిన చాలా ఆదర్శవంతురాలైన సతీమణి కూడా ఉంది. ఆయన చాలా మంచివాడు, జమీందారే కానీ చాలా మంచివాడు. తన ప్రజలతో చాలా ప్రేమగా ఉండేవాడు. అష్టైశ్వర్యాలు ఉన్నాయి, ప్రజల ప్రేమాభిమానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా ఆ దంపతులకు పిల్లలు లేరు. అతను దేవి ఉపాసకుడు. సో ఒకరోజు ఇంకా మనకు పిల్లలు కలుగుతలేరు, దేవిని ప్రార్థించుదాం, సంతానాన్ని కల్పించమని అలా దేవి పూజలు చేశారు. చివరకు దైవ కృప వల్ల తనకు కూతురు కలిగిందని ఆనందపడ్డాడు. ఆ కూతురు చాలా అందంగా చాలా చురుకుగా ఉండేది. ఆ తల్లి అంశతోనే తనకి కూతురు పుట్టిందని చాలా ఆనందపడ్డాడు ఆ జమీందారు. ప్రతిరోజు ఎన్ని పనులున్నా ఆ బిడ్డను తన భుజం మీద వేసుకుని అటు ఇటు తిరుగుతూ నిద్రపుచ్చేవాడు. రాత్రిపూట తండ్రి భుజం మీద మాత్రం తల పెట్టే నిద్రపోయేది. సో ఆ రకంగా తండ్రి కూతుర్ల అనుబంధం అంతా ఇంత కాదు. ఇలా 6 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు జమీందార్ తన కార్యాలయంలో కూర్చుని ఆ భవనంలో దిగువ అంతస్తులో చాలా ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఎప్పట్లాగే కూతురు వచ్చింది, 6 సంవత్సరాల కూతురు. తండ్రి ఎంత పనిలో ఉన్నాడో ఆ చిట్టి తల్లికి అర్థం కాలే. ఆ టేబుల్ మీద పేపర్ వెయిట్ ఇలా అలా కొడుతూ, నాన్న ఇదేంటి అని అడిగారు. ముందు ఓపికగా చెప్పాడు. తర్వాత ఇంకో వస్తువు ఇంక్ బాటిల్ తీసుకొని, నాన్న దీంతో ఏం చేస్తారని అడిగాడు. సో దానికి సమాధానం చెప్పాడు. ఇలా 4-5 సార్లు సమాధానం చెప్పాక చాలా బిజీగా చాలా పని ఒత్తిడిలో ఉన్న ఆ జమీందార్ తండ్రి ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పాడు. వెంటనే ఆ బిడ్డ బయటికి వెళ్ళి బయట ఆడుకుంటూ వెళ్ళిపోయింది. ఆడుకుంటూ వెళ్తూ ఎదురుగా ఉన్న ఆ సరస్సులో పడి చనిపోయింది. దాంతో ఆ జమీందారు విదారకంగా విలపించాడు. నేను గనక వెళ్ళమని అని ఉండకపోతే నా బిడ్డ ఇక్కడే ఉండేది కదా, నా బిడ్డ నా చేతులా చంపుకున్నానే, నేను గనక నా పనిలో ఉండకపోతే నా చిట్టి తల్లిని దగ్గరగా పెట్టుకొని నేను లాలించేవాడిని కదా, నేను పనిలో ఉండడం వల్లనే వెళ్ళిపో అంటేనే ఆ తల్లి ఆడుకుంటూ పోయి ఆ సరస్సులో నీటి మడుగులో పడి చనిపోయింది కదా అని ఇలా నెలల తరబడి ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. కోలుకోలేకపోయాడు ఈ దెబ్బకు. లేక కలిగిన గారాల పట్టి ఏకైక సంతానం. సో చాలా బాధ వేసింది, కోపం కూడా వచ్చింది. సో ఆ దేవి మాత దగ్గరికి వెళ్ళి, దేవి ఉపాసకుడు కనుక నేనేం పాపం చేశాను? నేను ఒక జమీందారుగా నా ప్రజలతో చాలా ప్రేమగా చాలా వరకు సహాయకరంగా ఉంటూ వచ్చాను. నేను ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా నా ప్రతి ధర్మాన్ని న్యాయంగా నిర్వర్తిస్తూ వచ్చానే, మనకి అన్యాయం ఎందుకు జరిగింది? బిడ్డ లేక చాలా ఏళ్ళు ఏడ్చాను. ఆ తర్వాత నీ కృప వల్ల నాకు గరాల పట్టిన 12 బిడ్డ పుట్టింది. ఇప్పుడు ఆ బిడ్డను 6 ఏళ్ళకి తీసుకెళ్ళావే. నేను ఈ భరించలేని శోకాన్ని దుఃఖాన్ని నాకు మిగిల్చి వెళ్ళింది. నేను ఏ అన్యాయం చేశాను, ఎవరికి అన్యాయం చేశాను దేవి అని ప్రార్థిస్తాడు. అతను రాత్రి నిద్రలో ఉండగా దైవం ప్రత్యక్షమై, నాయన నీవు చేసిన తప్పేమీ కాదు, ఈ భూమిపైన ఆ చిట్టి తల్లి ఆయువు అంతే, అందుకే వెళ్ళిపోయింది, ఇందులో నీ తప్పేమీ లేదు. నీవేదో పనిలో ఉండి చికాకుతో వెళ్ళిపోమంటేనే
అదేదో అనుకోకుండా ఆడుతూ ఆ చెరువులో పడిందని కాదు. ఆమె ఆయుష్ అంతే ఈ భూమిపైన 6 ఏళ్ల పాటు జీవించడానికే పుట్టింది. 6 ఏళ్ల జీవితం ముగించుకొని పోయింది. నీవు బాధపడకు అని చెప్పాడు. అప్పుడు ఆ జమీందారు నిద్రలోనే ఆ దేవీమాతతో, తల్లి నేను ఎలా ఆగగలను, నేను ఆపుకోలేను కదా అన్నాడు. అప్పుడు నీవు ఈ బాధ నుంచి ఆవేదన నుంచి బయటపడటానికి నేను ఒక మార్గం చెప్తాను అన్నాడు. చెప్పు తల్లి అన్నాడు. నన్ను నీవు ఏ రకంగా కొలుస్తావు? నన్ను సరస్వతిగా, లక్ష్మిగా, శక్తిగా అనేక రూపాల్లో నన్ను కొలుస్తావు కదా. నీవు నీ బిడ్డలో నన్ను చూసుకున్నావు, అంతగా ప్రేమించావు. నీవు ఇప్పుడు నీ గ్రామాలలో, నీ పాలనలో ఉన్న జమీందారీ ప్రాంతంలో ప్రతి బిడ్డలో నీ తల్లిని చూసుకో, నీ కూతుర్ని చూసుకో. నీ కూతురికి నన్ను ఏ రకాలుగా కొలిసావో ఆయా రకాలవి ప్రసాదించడానికి ప్రయత్నించు. నీవు నీ బిడ్డకు ఏమి ఇస్తావో ఆ బిడ్డలకు కూడా ఇవ్వు అని ఆ తల్లి చెప్పి అదృశ్యమైంది. ఉదయం లేవగానే ఎంతో ఉపశమనంతో, ప్రశాంత చిత్తంతో శాంతి పొందినవాడై గ్రామానికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి, జమీందారే ప్రత్యక్షంగా వెళ్ళి ఆ పేద ప్రజల ఇళ్ళకి వెళ్ళి మీ కూతుర్ని చదువు చెప్పించండి, మీ కూతురుకు విజ్ఞానాన్ని ప్రసాదించండి అని ఇంటింటికి వెళ్ళి ఆ బిడ్డల్ని చేసి సమీకరించి ఓ పాఠశాల పెట్టాడు. జమీందార్ భార్యే ఆమె స్వయానా చదువు చెప్పింది. అలా తన జమీందారు ప్రాంతంలో ఉన్న వందలాది గ్రామాలలో ఉన్న అనేక మంది ఆడబిడ్డలకు చదువు, విజ్ఞానము, వారికి జీవితంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలా చేశారు. వాళ్ళకి శక్తినిచ్చింది చదువు, వారికి ఆదాయాన్ని ఇచ్చింది చదువు. అందువల్ల వారు ఆ దేవిని ఏ 3 రకాలుగా కొలుస్తారు. సో జ్ఞానలక్ష్మిగా, జ్ఞాన సరస్వతిగా, లక్ష్మిగా, శక్తిగా ఆ 3 ఆ బిడ్డలకు లభించాయి. ప్రతి బిడ్డలోనూ తన కూతురును చూసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఊరి ప్రజలందరూ ఒకరోజు వచ్చి, ఈ చెరువు వద్ద మేము మా బిడ్డలందరికీ మీ బిడ్డకు ఇచ్చేది ఇచ్చావు కనుక మేము నీ బిడ్డ పేరిట, ఆ బిడ్డ పేరు కూడా దేవి అని పెట్టాడు ఆ జమీందార్. సో ఆ చిట్టి తల్లి దేవి పేరిట మేము ప్రతి ఏటా ఉత్సవం జరుపుకుంటాం. నీకు ఒక్క బిడ్డ మరణించవచ్చు, కానీ మా బిడ్డల రూపంలో వందలాది బిడ్డల్లో ఇవాళ దేవి ప్రత్యక్షమవుతోంది అని చెప్పారు. ఆ జమీందార్ ఆనందపడ్డాడు. నా చిట్టి తల్లి ఒక్క బిడ్డకు నేను ఏమి చేయాలనుకున్నాను, ఇన్ని వందలాది బిడ్డలకు ఇచ్చాను కదా. అంటే నా తల్లి, నా కూతురు దేవి మరణించి వందలాది కూతుర్లలో ప్రత్యక్షమైంది కదా అని ఆనందపడ్డాడు. ఈ కథ సారాంశం ఏంటి అంటే, జీవితంలో మనకు కూడా విషాదాలు తప్పవు. మనం విషాదాలను కోరుకోం, కానీ జీవన ప్రయాణంలో అనివార్యము. కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరికి అది అనివార్యం. సో అందువల్ల అలాంటి విషాదాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ విషాదములో నిర్వీర్యమై, నిస్తేజమై ఉండాల్సిన అవసరం లేదు. నీవు అత్యంతగా ప్రేమించిన వ్యక్తులు ఏ విలువలకైతే, ఏ అంశాల కొరకైతే నిలబడ్డారో వారికి నీవు ఏమేమి చేయదలుచుకున్నావో అవి సమాజంలో కొద్దిమందికైనా చేయి. అప్పుడు నీకు అపారమైన సంతృప్తి మిగులుతుంది. అందువల్ల నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఆ కష్టం నీదే అని అనుకోకు. ఆ కష్టం అనేక మందిలో చూడు. నీ కష్టాన్ని తీర్చుకునే క్రమంలో ఆ అనేక మందిలో ఉన్న కష్టాలను తీర్చే ప్రయత్నం చేయి. అప్పుడు నీలో అపారమైన సంతృప్తి కలుగుతుంది. అందువల్ల ఒక విషాదాన్ని మనము ఒక మార్పుకు చిహ్నంగా, సంకేతంగా, నీలో ఉన్న విషాదం వందలాది మందిలో కొత్త వెలుగులు నింపాలి. అందుకు నీవు గనక ఈ పరిస్థితిని మార్చుకోగలిగితే ఆ విషాదం నుంచి బయటపడడమే కాదు, అనేక మంది కన్నీళ్లను తుడిచిన వాళ్ళమవుతాం. అందుకే ఎప్పుడైనా
జీవన ప్రయాణంలో ఒడిదుడుకులు అనే వారి ఆ ఒడిదుడుకులకు నిర్వీర్యం కాకూడదు. మరింత సంకల్పంతో, మరింత శక్తితో, ఆ స్ఫూర్తితో, వారు మిగిల్చిన స్ఫూర్తితో మరింత ఎక్కువ మందికి నీవు ఉపయోగపడేలా పునరంకితం కావడమే ఈ కథ సారాంశం.